వెల్కమ్ టు మై బొమ్మరిల్లు సునీతాస్ కిచెన్. మామిడికాయ పప్పు, మామిడికాయ పచ్చి పులుసు, మామిడికాయ నువ్వు చట్నీ చేస్తానండి. అన్ని మామిడికాయతోనే చేస్తాను. ముందుగా పప్పు కడిగి పెట్టేసుకుంటాను. వేసుకోవాలండి ఉల్లిగడ్డ. పుల్లగా ఉందండి. ఇప్పుడు పప్పు పెట్టేస్తాను. ఒక దిక్కు పప్పు అవుతుంటుంది. నువ్వులండి, నువ్వులు సారీ జీలకర్ర బాగా నలిచి వేయాలి, పప్పులోకి బాగుంటుంది. వేస్తాను. ఒకసారి మామిడికాయ బ్లాక్ అవుతుందండి, అందుకే పసుపు కూడా వేస్తాను. ఇది పప్పు అవుతుంటుంది. మళ్ళీ నేను చట్నీకి ఎంచుకుంటానండి. నువ్వు చట్నీ, నువ్వులు ఎంచుకుంటానండి. నువ్వు చట్నీ చేస్తాను, బాగుంటుందండి నువ్వు చట్నీ. నువ్వులు ఎంచుకోవాలండి, ఎక్కువ ఎంచుకోకుండా. మళ్ళీ ఎక్కువ ఎంచితే మనకి ఆయిల్ బయటకు వస్తుంది. మీడియం ఎంచుకోవాలండి. చిటపట అనాలండి బాగా. ఆవు పిండి, పసుపు, ఉప్పు ఈ మూడు గ్రైండ్కి వేసుకొస్తానండి. ఆవు పిండి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. సగం మామిడికాయనండి ఇది, ఎక్కువ లేదు. ఆవు పిండి, పసుపు, ఉప్పు మిక్సీకి వేసుకొని వస్తాను. ఉప్పు అనేది తొందరగా కరిగిపోతుంది. ఇవి మిక్సీకి వేసుకొని వస్తాను అండి. ఆవు పిండి, ఉప్పు, పసుపు వేసి మొత్తం పెట్టేసిన. ఉప్పు కరగదండి, అది అయోడిన్ ఉప్పు కదా, తొందరగా కరగదు, అందుకే మిక్సీకి వేసినాను ఆవు పిండితో పాటు. ఇది మొత్తము కలుపుకోవాలండి. నువ్వుల పొడి అండి, నువ్వుల పొడి వేసి బాగా కలిపేయాలి. ప్రెస్ చేస్తూ బాగా కలపాలండి. చాలా బాగుంటుంది చట్నీ, సప్ప చట్నీ, నువ్వుల చట్నీ. తింటే మాత్రం వదిలిపెట్టారండి, అంత బాగుంటుంది. కొంచెము లిక్విడ్ లాగా రావాలంటే కొన్ని మామిడికాయలు మిక్సీకి వేస్తాను. మిక్సీకి వేస్తే మెత్తగా అవుతుంది. అప్పుడు మనకు చట్నీ అనేది లూజ్ వస్తుంది. మిక్సీలో వేసుకొని కొన్ని ఉప్పలు కచ్చపచ్చగా చేసుకోవాలి. ఇప్పుడు కలిపేయాలండి. అన్ని మిక్సీకి వేయకూడదు, కొన్ని మాత్రమే వేయాలి. మనకు ఇప్పుడు ఆయిల్ వేస్తే మంచిగా తిరువాత వేస్తే సరిపోతుంది. ఇట్లా పచ్చి ఎల్లిపాయలు వేయాలి. కొంచెం చట్నీ కాబట్టి కొన్ని వేస్తున్నానండి. సంవత్సరం చట్నీ అయితే ఇట్లా ఇవి ఎక్కువ ఇది ఉండదు కదండి, మామిడికాయలో రసం ఉండదు కదా, ఊరగాయ చట్నీ కాదు కదా. అండి బాగుంటుందండి ఇది, సప్పగా నువ్వు చట్నీ మంచిగా ఉంటుంది. మామిడికాయ పప్పుకి మంచి కాంబినేషన్ అండి. ఇప్పుడు పోపు పెట్టేస్తాను. పచ్చిపులుసుకి మామిడికాయలు ఉడకబెడతానండి. కొన్ని మామిడి పీసెస్ ఉన్నాయి కదా, అవి ఉడకబెడతాను. కొద్దిగా వాటర్ వేసి ఉడకబెట్టాలి. జీలకర్ర అండి తగ్గించుకోండి కొద్దిగా. ఇంకో వేస్తానండి. అయిన తర్వాత వేయాలండి, లేకుంటే వేడి మీద వేయకూడదు అండి. చిన్న చట్నీ కాబట్టి వేయాలండి. అదే మనము సంవత్సరం నిల్వ పెట్టుకునేదానికి కరివేపాకు వేయకూడదు. ఇది ఎప్పటికప్పుడు చేసేది కదా, కొంచెమే కాబట్టి కరివేపాకు వేసినాను. తర్వాత కలుపుకోవాలంటే అంతవరకు మనం పప్పు చేసేసుకున్నాం. ఉప్పు అండి, పప్పుకి ఉప్పు, అండి అంతా వేసి ఎనిపాక
వేడి చేయాలండి. మనం అనుకూలంగా చేసుకుంటాం కదా, కొంచెం వాటర్ వేసి అందుకు పప్పు అనేది బాగా ఉడికించుకోవాలి. డైరెక్ట్గా ఉప్పు కారము పప్పులో వేసినామంటే కలరు బ్లాక్ అయిపోతుందండి. పప్పు ఇట్లా వేసి మనం మగ్గించుకోవాలి. ఆయిల్ వేస్తున్నాను. చట్నీకి చల్లగా అయిపోయింది. పెన్నం చూపించండి. పోపు వేసుకునేదంతా వేసి కలిపేయాలి. మధ్య మధ్యలో ఉడికి కలుపుతుండండి పప్పుని. ఆయిల్ వేసుకున్నాక అంతా కలిపి పెట్టేయండి చట్నీ. చట్నీ కలిపేసినాను. సర్వింగ్ చేస్తాను బాక్స్లోకి. ఎందుకు టక్కున సౌండ్ వస్తుంది? జీలకర్ర, ఆవాలు, జీలకర్ర స్టవ్ వేయాలండి. పప్పులోకి వేసేసాను. అయిపోయిందండి మామిడికాయ పప్పు. పోపు వేసినాను, అంతా కలిపేసేయాలి. వేసి పక్కకు పెట్టేస్తాను. ఇంకా పచ్చిపులుసు చేస్తానండి. అయిపోయిందండి. పప్పు కలిపేసిన తర్వాత వేసి పప్పు చట్నీ పక్కకు పెట్టేస్తాను. ఈ ఉప్పలు ఉడికిపోయినాయండి. ఇవి కొంచెం పప్పు గుత్తేసి ఎనుపుదాము. ఈ వాటర్ పక్కకు పెట్టేసుకున్నారు, ఉడకబెట్టిన వాటరు అంతా వేసేసి ఎనుపుతానండి. మెత్తగా ఉన్నాయి, ఉడికినాయి. ఉప్పు వేసి కొంచెం చక్కెర అంతా వేసి మళ్ళీ ఎనుపుతాను. చక్కెర వేయాలండి. పచ్చిపులుసుకి కొంచెం పుట్నాల పొడి వేస్తే కొంచెం చిక్కదనం వస్తుంది. పచ్చిపులుసుకి నెయ్యి తిరువాత వేసుకోవాలండి. కొంచెం నెయ్యి తిరువాత వేస్తే బాగుంటుంది. కొద్దిగా ఆవాలు వేసుకోవాలండి, బాగుంటుంది. జీలకర్ర, పసుపు లైట్గా వేయాలి. పచ్చిమిర్చి అండి. అన్నం మంట మీద వేసుకోండి, ఎందుకంటే నెయ్యి కదా తొందరగా ఇదవుతుంది. పచ్చిపులుసులో చక్కెర, ఉప్పు, కొంచెం పుట్నాల పొడి, పోపు వేసుకోవాలి. పోపు వేసుకున్న తర్వాత పచ్చి ఉల్లిగడ్డ కలపాలండి. కరివేపాకు వేసుకోవాలండి. కొంచెం ఉంది అదే వేసేస్తానండి. అంతేనండి. వేయాలండి అంతా కలిపేసి. ఇట్లనే నీళ్ళగా ఉండాలి పచ్చిపులుసు. కొంచెం పుట్నాల పొడి వేస్తే చిక్కదనం వస్తుంది. వేసినాను. ఇది ఉడకబెట్టాం కాబట్టి ఇంకా చిక్కదనం రాదండి, ఇంట్లోనే ఉంటుంది అనమాట. ఉల్లిపాయ అండి సన్నగా కట్ చేసుకోవాలి. ఇట్లా పచ్చిది వేసుకొని కలుపుకోవాలి. అయిపోయిందండి పచ్చిపులుసు. ఇలా చేసుకోవాలి. పచ్చిపులుసు చాలా బాగుంటుంది. నెయ్యి తర్వాత వేసుకోవాలండి. మామిడికాయ పప్పు, మామిడికాయ పచ్చిపులుసు, మామిడికాయ నువ్వు చట్నీ. 3 మామిడికాయతోనే చేసినాను ఈరోజు లంచ్కి. బాగుంటాయండి. అన్నీ వేసుకోండి. మామిడికాయ పప్పు, మామిడికాయ పచ్చిపులుసు, మామిడికాయ నువ్వు చట్నీ. నువ్వు చట్నీ చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి.